డైరెక్టర్ డాక్టర్ కె పద్మరాజు గారు వారిని వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జేఎన్టీయు డైరెక్టర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ జి శ్రీనివాస్ గారు, స్వామివారు శ్రీనివాస్ గారిని పలకరిస్తున్నారండి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ జి శ్రీనివాస్ గారు, ఐపీఎస్. వీరు 1959 అక్టోబర్ 24వ తేదీన శ్రీనివాస్ గారు జన్మించారండి. వారు ఎంఏ ఎంఫిల్ పొలిటికల్ సైన్స్లో చేశారు. వారు సిరిసిల్లలోను, పొద్దుటూరులోను, కడపలోను, సైఫాబాద్లోను కూడా డిఎస్పీగా చక్కగా లా అండ్ ఆర్డర్ నిర్వహణలో చక్కటి కర్తవ్యాన్ని నిర్వర్తించారు. అదేవిధంగా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మెదక్, అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ హైదరాబాద్ సిటీలో కూడా వారు సేవలను అందజేశారు. అదేవిధంగా వర్కింగ్ ఇన్ సిప్ అండ్ హెడెడ్ బై సిట్ ఇన్ 7.5 years సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా కూడా వారు చక్కటి సేవలను అందజేశారు. అదేవిధంగా సర్వ్డ్ ఇన్ యునైటెడ్ నేషన్స్ ఫర్ 2 years ఇన్ సూడాన్, ఆఫ్రికాలో ఉన్నటువంటి సూడాన్లోను, అదేవిధంగా యూరోప్లో ఉన్నటువంటి బోస్నియాలోను కూడా వారు యునైటెడ్ నేషన్స్ తరఫున 2 సంవత్సరాలు చక్కటి సేవలు అందజేశారు. వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఫర్ మిలిటరీ అబ్జర్వర్స్ ఇండక్షన్ ట్రైనింగ్ హెల్డ్ ఎట్ నైరోబీ, కెన్యా, అండ్ ఆల్సో ఫర్ ఇంటిగ్రేటెడ్ ఇండక్షన్ ట్రైనింగ్ ఎట్ కార్టౌన్ and attending training programs on hostage negotiations, traffic coordinator, sexually exploitation and abuse, humanitarian law. ఈ విధంగా వారు అనేక విభాగాల్లో వారు ఎస్పీగా విధులను నిర్వర్తించారు. అదేవిధంగా వారికి ఎన్నో మెడల్స్ కూడా వచ్చాయండి. యునైటెడ్ నేషన్స్ మెడల్ ఫర్ సర్వీస్ ఇన్ సూడాన్ 2006లో వారికి మెడల్ వచ్చింది. అదేవిధంగా 2004వ సంవత్సరంలో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలరీ మరొక మెడల్ వచ్చింది. 2001వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ మెడల్ ఫర్ సర్వీస్ ఇన్ బోస్నియా అండ్ హెర్జగోవినా అదొక మెడల్. అదేవిధంగా 1995లో ఏపీ పోలీస్ సేవా పథకం మరొక మెడల్ వచ్చిందండి. 16 కమెండేషన్ లెటర్స్ వచ్చాయి. అడ్వాన్స్ ఇంక్రిమెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో అడ్వాన్స్ ఇంక్రిమెంట్ అంటే సామాన్యమైన విషయం కాదండి. మరి ఆ విధంగా వారు 20 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో చేసి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా సేవలను అందజేస్తున్నారు. మన పీఠాని యొక్క విశిష్టతను వివరించి అచ్చంపేట సర్పంచ్ గారు నేను కూడా వారిని కలిసి వివరించినప్పుడు తప్పనిసరిగా ఇటువంటి సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం ప్రబోధిస్తున్నటువంటి పీఠం, సామాజిక సేవ చేస్తున్నటువంటి పీఠానికి తప్పనిసరిగా రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అని అన్నారు. ఆ విధంగానే వారు సీసీ గారి చేత మరలా వెంటనే ఫోన్ చేయించి నేను కార్యక్రమానికి వస్తున్నాను అని చెప్పారు. ఆ విధంగా వారు మాట నిలబెట్టుకుని ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి వీక్షిస్తారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ జి శ్రీనివాస్ గారు ఈ సందర్భంగా వారిని మన అత్యంత ఆప్తులు శ్రీ తోట నరసింహం గారు, వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా జగ్గంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మనకి అత్యంత ఆప్తులు. తర్వాత వారు హైదరాబాద్లో కూడా వారు క్వార్టర్స్లో ఉండగా వారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆపరేషన్ జరిగినప్పుడు కూడా గురువు గారిని ఆహ్వానించారు. వారు సతీ సమేతంగా వారి పాత్రకు వెళ్ళినప్పుడు స్వామితో కూడా నేను వెళ్ళడం సంభవించిందండి. వారు సతీ సమేతంగా గురువు గారిని దర్శించుకున్నారు. కారణం ఏంటంటే అంతటి మహానుభావుడు మా పాత్రకు వస్తున్నారు, నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తోట నరసింహం గారు వారిని దర్శించుకుని ఆ కూడా వెళ్ళినటువంటి మా అందరికీ కూడా మళ్ళా టిఫిన్స్, టీలు అన్నీ కూడా అరేంజ్ చేశారు. ఆ విధంగా వారు గురువు గారి యొక్క హృదయంలో ఉండడం వల్ల ఈ రోజున మంత్రివర్యులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులుగా వారు మహత్తరమైన ఆశీర్వాదాన్ని పొందారు. ఎందుచేతంటే ఒక సద్గురువు యొక్క ఆశీర్వాదం అనేటువంటి ఎంతటి స్థితికైనా తీసుకెళ్తుందండి. మరి ఆ విధంగా సామాన్యులుగా ఎమ్మెల్యేగా ఉండగా వారు సద్గురు